మంచి సాక్ష్యం దొరికింది. ఆ వర్షాన్ని సరోజని బుక్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ ని బయటపెట్టి వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఆ రేఖాదేవి గారికి అర్థమయ్యేలా ఇద్దరితో చెప్పిద్దామనుకుంటే వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు నేను మిథునని కాపాడుకోవడం ఎలా? జస్ వర్ష దాని జుట్టు పట్టుకుని ఏదో రకంగా నిజం దాంతో చెప్పిస్తే అసలు విషయం బయటపడుతుంది. వినోదానికి ముగింపు పలుకుతూ నెక్స్ట్ వేడుక మొదలు పెడదాం. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం మొదలు కాబోతుంది. శేఖర్ అన్నయ్య, కేక్ కట్ చేసేటప్పుడు శేఖర్ గారు నన్ను పిలిస్తే తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. వెళ్తే తారక్ వాళ్ళ అమ్మగారికి ఎదురుపడాల్సి వస్తుంది. దేవుడా దేవుడా, వాళ్ళు నన్ను పిలవకుండా చూడు. ప్లీజ్ ప్లీజ్ దేవుడా. రే శేఖర్, కేక్ కట్ చేయరా. రానన్నా. మా పిలుపు మన్నించి మా మీద అభిమానంతో వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. 14 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత వీడి పేరున చేస్తున్న తొలి పండుగ. మీ ఆశీర్వచనాలే వీడికి బలం. మీరంతా వీడి బలగం. అబ్బా, మళ్ళీ సోది మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ మొరటోడి గురించి. ఈ పుట్టినరోజు వీడి జీవితంలోనే కొత్త వెలుగు నింపుతుంది. ఓ కొత్త జీవితానికి నాంది పలకబోతోంది. పుల్లేమేంటి కనిపించట్లేదు? నా గురించే అనుకుంటాను. నా పిలుపు నా చావుకొచ్చేలా ఉందే. అనౌన్స్ చేసేటప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని పిలవలేదురా. ఓహో అలాగా. ఆ పాఠాల టీచర్ని పార్టీకి పిలవలేదా? అసలు వచ్చిందా రాలేదా? వాడది రాంతే డ్రెస్ వేసుకున్నన్నాడు. వేసుకొచ్చాడు. వచ్చినట్ట రానట్ట? వస్తే ఇంతసేపు నాకంటే ఎందుకు పడలేదు? రేఖ, పైకిరా. లేఖక చెప్పిందే నా మాట కూడా. వీడి పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే శేఖర్. థ్యాంక్ యూ పిన్ని. నా జన్మకి చాలు అన్నంత ఆనందంగా ఉంది. అయితే వీడి పుట్టినరోజుకి మరో ప్రత్యేకత కూడా ఉంది. రేపటి తరం వారసులుగా నా మనవళ్ళు శేఖర్, తారక్లని ఇలా మీ అందరికీ మరోసారి పరిచయం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేక్ కట్ చేయడం పూర్తయిన తర్వాత మరో శుభవార్త మీ అందరికీ చెప్తాను. ఈవిడేంటి ఆ పిల్ల గురించి చెప్తుంది అనుకుంటే నెక్స్ట్ ముత్యాల ముగ్గే. మన మిథున, తారకుల గురించే శుభవార్త. అవునే, అది కాక వేరే శుభవార్త ఏముంటుంది? నాకు బుల్లెమ్మకి పెళ్ళని చెప్పబోతుంది నానమ్మ. అందుకే బుల్లెమ్మని ఇప్పుడు పిలవలేదు. శేఖర్, కేక్ కట్ చేయరా. ఏంది బుల్లెమ్మ ఇంకా రాలేదు? వైష్ణవ్ వచ్చేస్తుంది లేరా, నువ్వు కేక్ కట్ చేయి. అలాగేమ్మా.
హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. కచ్చి నా కోసమే చూస్తున్నారు. నో ఛాన్స్. బయటపడక తప్పేలా లేదు. ఇప్పుడేం చేయాలి? మామ్, ఒకసారి నాతో రా. దేనికిరా? రా చెప్తాను. తారక్ రామ్మా. ఒకసారి వాళ్ళకి కనిపించడానికి ఇదే ఛాన్స్. ఎవరికోసం చూస్తున్నావురా? అది బుల్లెమేందమ్మా, ఇంకా రాలేదు. ఇక్కడే ఉన్నాను శేఖర్ గారు. హ్యాపీ బర్త్డే. నేను ఫస్ట్. బుల్లెమ్మా, నువ్వు కూడా తిను. అమ్మా, బుల్లెమ్మ వచ్చేసింది. హ్యాపీనా? తారక్, మామ్, నాన్నమ్మ చెప్పింది విన్నావుగా? విన్నాను. ఆ అమ్మాయికి శేఖర్కి పెళ్ళని చెప్తుంది. మరి నాకు మిథునకి పెళ్ళనే విషయం నువ్వు అనౌన్స్ చేయవా? తారక్, ఎప్పుడు ఎలా ఎవరితో నీ పెళ్లి అనౌన్స్ చేయాలో నాకు తెలీదా? నువ్వు నాకు సూచనలివ్వాలా? మళ్ళీ ఎవరితోనూ అంటావేంటి? నీ మనసులో వేరే ఆలోచన ఏమైనా ఉందా మామ్? చూడు, నేను మిథునాన్ని తప్ప నువ్వు ఎవరిని అనౌన్స్ చేసినా నేను చేసుకోను. తారక్, నీకు నేను అన్యాయం చేస్తానా? అలాంటిదేమీ ఉండదు. పద. అమ్మా వైషు, ఎక్కడికి వెళ్ళావు? కనిపించలేదు. నేనెక్కడికి వెళ్ళాను నాన్న? ఇక్కడే ఉన్నాను. ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళాను అంతే. మా అత్తగారు ఇప్పుడు శేఖర్ పెళ్లి అనౌన్స్ చేస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయిని పరిచయం చేయడానికి పిలుస్తారు. అస్సలు మిస్ అవ్వకూడదు. ఒక నిమిషం మిథున. హలో. ఇదెప్పుడు ఇంతే. అత్తగారు, ఇక అనౌన్స్ చేయండి. అలాగే. అత్తయ్య గారు, ఇక అనౌన్స్ చేయండి. అలాగే. ఈవిడ శేఖర్ పెళ్లి అనౌన్స్ చేయకముందే వాడికంటే పెద్దాడైన నా కొడుకు పెళ్లి అనౌన్స్ చేయాలి. అది అత్తయ్య గారు, ఒక్క నిమిషం. అమ్మ ఎవరి పేరు అనౌన్స్ చేస్తుందో ఏంటో, చాలా టెన్షన్గా ఉంది. అందరికీ నమస్కారం. శేఖర్ కంటే పెద్దవాడు నా బిడ్డ తారక్. అందుకే ముందు వేడికి సంబంధించిన శుభవార్త మీ అందరికీ చెప్దామనుకుంటున్నాను. నా కొడుకు తారక్కి అన్ని విధాలా సరైన జోడీ అయిన అమ్మాయి
అందం, అణకువ, తెలివితేటలున్నమ్మాయి. నా కోడలవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న అమ్మాయి. ఈవిడ వర్షకి తారక్ గారికి పెళ్లి అని అనౌన్స్ చేస్తుందా? కొంపదీసి వర్షతో అని చెప్పేస్తుందా? కొంపదీసి ఆ వర్ష పేరు అనౌన్స్ చేసి నా బతుకు మీద బండ వేసేది కదా. కలివిడి, కలుపుగోలుతనం ఉన్న హుషారైన అమ్మాయి. మన మధ్యలోనే ఉన్న అపరంజి బొమ్మ. is none other than one and only Mithuna. Mithuna. అమ్మా మిథున, ఇలారా. అరే లేమా, నా కాబోయే కోడలు మిథున. నా కాబోయే కోడలు మిథున. 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 గాడ్ ఈస్ గ్రేట్. మొత్తానికి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. తృప్తిగా ప్రశాంతంగా ఉంది. థాంక్ గాడ్. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటే వర్ష, గొప్పింటి కోడలివి కాబోతున్నావు? ఆ వార్త సర్ప్రైజ్ గా రేఖ అంటే అనౌన్స్ చేస్తారన్నా. పార్టీలో అదే సెన్సేషన్ మ్యాటర్ హైలైట్ అవుతుంది. రేపు టాక్ ఆఫ్ ద సిటీ అవుతుందన్నా. ఇంత మంచి అకేషన్ కొచ్చి మందు తాగవా? మందు తాగుతుందా? నా సంగతి తెలుసు కదా, మీరు మందేస్తే సైలెంట్ గా ఉంటారు. బట్ నేనలా కాదు కదా. చుక్క పడితే చాలు రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా పచ్చి నిజాలు వాగేస్తాను. మనసులో మాట ఏది దాచలేను. సో మీ అందరికీ కంపెనీ ఇస్తాను. నేను మీతో కూల్ డ్రింక్ తాగుతాను, మీరు ఎంజాయ్ చేయండి. ఓకే. వెయిటర్, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. యాక్చువల్లీ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్. పదండి పదండి.
ఎంతో మందు తాగించి రేఖాదేవి ముందు నిజాలు బయట పెట్టించాలి. Thank you. ఇంకొకటి చెప్పవే. డ్రింక్ అదిరిపోయింది. ఇంకొకటి చెప్పు. ఇది నిజాలు బయట పెడితే దాని బ్యాడ్ క్యారెక్టర్, నా మీదన మంచితనం రేఖాదేవి గారికి బాగా అర్థమవుతుంది. అప్పుడు దీనికి నో చెప్పి తారక్కి కాబోయే భార్యగా నా మీదననే అనౌన్స్ చేస్తుంది. ఏమైంది? ఏం కాలేదు. ఇంకో కూల్ డ్రింక్ చెప్పవే. వెయిటర్, చెప్పండి కూల్ డ్రింక్ ని. సరే కూర్చో కూర్చో. నేను కూర్చోను. ఓసే వర్ష, మందు తాగావా? తాగొద్దని చెప్పాను కదా. అబ్బా, నా కొంప ముంచావు కదే. డోంట్ వరీ మమ్మీ, కూల్ డ్రింకే తాగాను. కూల్ డ్రింకా? మమ్మీ, ఐ లవ్ తారక్. ఐ మ్యారీ తారక్. కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్ మమ్మీ. ఐ లవ్ తారక్. ఎస్, ఇది స్వింగ్ లోకి వచ్చింది. రేఖాదేవికి నిజం తెలియాలంటే ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు అవన్నీ ఇక్కడికి పంపిస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వీళ్ళ బండారం బయటపడిపోతుంది. తారక్ అంటే నాకు ఇష్టం. వర్ష, రండి 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 కాబోయే అత్తగారు. చూసారా ఫ్రెండ్స్, ప్రేమ అంటే ఇది. కాబోయే కోడలు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చింది మా అత్తయ్య గారు. వర్ష, నోరు మూసుకోవే. మామ్, నోరు మూసుకుంటే తారక్ అంటే నాకెంత ప్రేమో అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది? ఛీ, ప్రేమ కాదే, కంపు తెలుస్తోంది. వర్ష, ఈ తాగడమేంటి, తాగి తూలడమేంటి, ఈ వాగడమేంటి? ఆంటీ, తాగడం ఏంటంటే జస్ట్ జస్ట్ కూల్ డ్రింక్ తాగాను అంతే. ఆంటీ, తారక్ అంటే ప్రాణం. తన కోసమే, తనని నా సొంతం చేసుకోవడానికే నేను అమాయకురాల్లాగా యాక్ట్ చేసి
ఆ మిథునాన్ని బ్యాడ్ గా క్రియేట్ చేశానా ఆంటీ? వాట్? బ్యాడ్ గా క్రియేట్ చేసావా? ఎస్. ఫస్ట్ టైం దాన్ని తారక్ తో చూసినప్పుడే నేను పగబట్టా. నెక్స్ట్ టైం చూసినప్పుడు ప్లాన్ చేశా. వాగకే. మమ్మీ, ఫ్యాక్ట్స్ చెప్తేనే అత్తయ్యకి నా మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నా క్యాపబిలిటీ తెలుస్తుంది కదా. మై డియర్ రేఖా ఆంటీ, వాళ్ళు రెస్టారెంట్ లో హక్ చేసుకోగానే నా హార్ట్ బర్న్ అయింది. వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి వాళ్ళని కట్ చేయాలని నేను కన్ఫర్మ్ అయిపోయా. ఆంటీ, మీకు విషయం తెలుసా? ఆ వీడియో తీసింది నేనే, థంబ్నెయిల్ పెట్టింది కూడా నేనే. వర్ష నోర్మే. You